హాయ్ పిల్లలు, ఫన్ ఫ్యాక్ట్స్ ఫర్ కిడ్స్ యూట్యూబ్ ఛానల్ తెలుగుకి స్వాగతం. ఈ వీడియోలో మనం కొన్ని జంతువుల్ని వెతకబోతున్నాము. ఆ జంతువులన్నీ శాండ్లో ఉన్నాయన్నమాట. సో మనం ఏ ఏ జంతువులు ఉన్నాయో వెతికి బయటికి తీసి చూద్దాం, ఓకేనా? ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో వీడియో మొత్తం చూడండి. సో పిల్లలు, ఫస్ట్ యానిమల్ని వెతుకుదాం. అదిగో ఫస్ట్ యానిమల్ దొరికేసింది. పిల్లలు, దీని పేరేంటో మీరు చెప్పగలరా? కరెక్ట్, ఇదొక క్రోకడైల్. నెక్స్ట్ యానిమల్ని వెతికేద్దాము. ఇదేదో గుడ్డులాగా ఉందే, తీస్తాం బయటికి. చాలా బరువుగా ఉంది పిల్లలు, మళ్ళీ వెతుకుదాం. ఓ, ఇక్కడ ఇంకొక గుడ్డు కూడా ఉంది పిల్లలు. ఓ, చాలా బరువుగా ఉంది. అమ్మయ్య, తీసేసాము. ఇవి దేనివో చెప్పగలరా? ఇక్కడ ఏదో ఉంది జంతువు. ఓ పిల్లలు, ఇదొక డైనోసార్. అండ్ ఆ గుడ్లు కూడా ఆ డైనోసార్వే. చూసారా డైనోసార్ని ఎలా ఉందో? చాలా పెద్ద పెద్ద గుడ్లు. పదండి పిల్లలు, నెక్స్ట్ జంతువుని వెతుకుదాము. ఓ, ఇక్కడేదో ఉందే. ఓ, చాలా బరువుగా ఉంది పిల్లలు. ఓ, ఇదొక స్క్వారెల్ పిల్లలు, ఇదొక ఉడత. చూసారా ఆరెంజ్ కలర్లో ఉడత ఎలా ఉందో? అదేదో తింటుంది. పదండి, ఇది కార్పెట్ మీద పెట్టి ఇంకొక జంతువుని వెతుకుదాం. ఓ, ఇంకొకటి కూడా దొరికింది పిల్లలు. ఇదొక చికెన్, ఇదొక కోడి. పిల్లలు, మీకు చికెన్ అంటే ఇష్టమా? ఇది ఇక్కడ పెట్టేసి ఇంకో దాన్ని వెతుకుదాము. ఎక్కడుంది? ఇక్కడ దొరికింది పిల్లలు. పిల్లలు, ఈ జంతువు ఏదో మీరు గెస్ చేయగలుగుతారా? గెస్ చేశారా పిల్లలు? ఎస్, కరెక్ట్, ఇదొక ఫాక్స్. అదొక రష్యన్ ఫాక్స్ పిల్లలు. చాలా అందంగా ఉంది ఆ ఫాక్స్. నెక్స్ట్ జంతువు ఎక్కడ ఉంది? దొరికేసింది పిల్లలు. ఇదొక ఆఫ్రికన్ జిరాఫీ. చూసారా దాని నెక్ ఎంత పొడవుగా ఉందో? ఇదొక ఆఫ్రికన్ జిరాఫీ. ఇంకా నెక్స్ట్ యానిమల్ ఏంటి? ఎక్కడుంది? ఇక్కడేదో ఉంది పిల్లలు. ఓ పిల్లలు, దీన్ని చూసారా? ఇదొక డక్, బాతు. ఎల్లో కలర్లో ఉన్న బాతు. ఓకే, దీన్ని కూడా మనం కార్పెట్ పైన పెట్టేద్దాము. నెక్స్ట్ జంతువు వచ్చేసి ఇక్కడ ఏదో ఉంది పిల్లలు, రెడ్ కలర్లో. ఇదేంటి? ఓ పిల్లలు, ఇదొక రోస్టర్ పిల్లలు. ఇది కూడా చికెన్ లాంటిదే. చూసారా ఎంత రెడ్ కలర్లో ఉందో? దీన్ని కూడా పక్కకు పెట్టేద్దాము. నెక్స్ట్ ఎక్కడ ఉంది? ఎస్, ఇక్కడ ఉంది పిల్లలు. అమ్మో, ఇదేదో పెద్ద జంతువులాగా ఉంది పిల్లలు. ఈ పాటికి మీరు దీన్ని గుర్తుపట్టేసి ఉంటారు. కరెక్ట్, ఇదొక లయన్. ఇదొక సింహం పిల్లలు. ఇది అడవికి రాజు. చూసారా అది ఎలా ఉందో? చాలా డేంజరస్ యానిమల్ పిల్లలు ఇది. దీన్ని ఇప్పుడు పక్కకు పెట్టేసి నెక్స్ట్ ఇక్కడ వైట్ కలర్ యానిమల్ ఒకటి చూసాము. ఇదేంటి? ఎస్, ఇదొక చైనీస్ పాండా. పిల్లలు. ఇది రోజు తింటూనే ఉంటుంది, తినడం తప్ప వేరే పనే చెయ్యదు. ఇదొక చైనీస్ పాండా. అండ్ నెక్స్ట్ యానిమల్ వచ్చేసి ఎక్కడుంది? ఇక్కడ ఏదో వైట్ కలర్లో ఒక యానిమల్ ఉంది పిల్లలు. తీస్తాం బయటికి. ఎస్, అండ్ ఇదొక క్రెయిన్, కొంగలకి చేపలంటే చాలా ఇష్టం. ఇదొక కొంగ. దీన్ని కూడా ఇటు పక్కకి పెట్టేసి ట్రీ పక్కన. నెక్స్ట్ యానిమల్, ఎస్, ఇక్కడ ఉంది పిల్లలు. చాలా
బరువుగా ఉంది, బయటికి రావట్లేదు పిల్లలు అసలు. చూడండి, కొంచెం కొంచెం వస్తుంది. ఎస్. సో పిల్లలు, ఇదొక గుర్రం హార్స్, చాలా వేగంగా పరిగెడుతుంది. ఇది ఆరెంజ్ కలర్లో ఉంది. హార్స్ చాలా పవర్ఫుల్ పిల్లలు. దీన్ని కూడా పక్కకి పెట్టేద్దాం. అండ్ నెక్స్ట్ యానిమల్ ఎక్కడ ఉంది పిల్లలు? మీరు గెస్ చేయగలుగుతారా నెక్స్ట్ యానిమల్ ఎక్కడుందో? ఇదిగోండి, దొరికేసింది. దీని పేరు మీరు గెస్ చేయగలుగుతారా? ఎస్, ఇదొక క్యామెల్. పిల్లలు. క్యామెల్స్ ఎక్కువ డెజర్ట్లో ఉంటాయి, ఎడారి ప్రాంతాల్లో ఉంటాయి క్యామెల్స్. అండ్ నెక్స్ట్ ఏ యానిమల్ దొరుకుతుంది పిల్లలు? నేనైతే చాలా క్యూరియస్గా ఉన్నాను. ఎక్కడుంది? దొరకట్లేదు. దొరికింది, ఇక్కడుంది. బయటికి వచ్చింది పిల్లలు. అండ్ దీన్ని మీరు సరిగ్గా చూస్తే ఇదొక ఇండియన్ బేర్. ఇదొక ఎలుగుబంటి, ఇండియన్ ఎలుగుబంటి. పర్పుల్ కలర్లో ఉంది, చూసారా? అండ్ దీన్ని ఇక్కడ పెట్టేశాక నెక్స్ట్ యానిమల్ ఎక్కడ ఉంది? ఎస్, దొరికింది పిల్లలు. ఇది ఒక ఆఫ్రికన్ రెయిన్డియర్. చూసారా దాని కొమ్ములు ఎంత అందంగా ఉన్నాయో? ఇది ఒక ఆఫ్రికన్ రెయిన్డియర్. ఓకే, దీన్ని కూడా పక్కకు పెట్టేద్దాము. ఎస్, నెక్స్ట్ యానిమల్ని వెతుకుతాము. నెక్స్ట్ యానిమల్ ఎక్కడ ఉంది? నెక్స్ట్ యానిమల్ ఇక్కడ ఉంది పిల్లలు. ఇదేంటో మీరు గెస్ చేయగలరా? ఎస్, ఇదొక బియర్ లాగా ఉంది పిల్లలు. దీని పేరు వచ్చేసి పోలార్ బియర్. ఇది మీకు ఎక్కువ రష్యాలో ఉంటుంది. ఇది ఒక పోలార్ బియర్. చాలా ఫన్నీగా ఉంది కదా కిడ్స్, వైట్ కలర్లో. ఓకే, దీన్ని పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ యానిమల్ ఏదో వెతికేద్దాం. ఎక్కడ ఉంది నెక్స్ట్ యానిమల్? ఎస్, ఇక్కడ ఒక యానిమల్ దొరికింది పిల్లలు. ఏంటిది? ఇది బయటికి వచ్చేసింది పిల్లలు. ఇదొక డాంకీ, గాడిద. యాష్ కలర్లో ఉన్న గాడిద. చాలా ఫన్నీ యానిమల్ పిల్లలు ఇది. అండ్ నెక్స్ట్ యానిమల్ వచ్చేసి ఎక్కడ ఉంది? ఎస్, ఒకటి లేదు. పిల్లలు, మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఇలా యానిమల్స్ని ట్రై చేయండి. దొరికింది పిల్లలు. చెట్టు పైన దాక్కుంటే మనం మట్టిలో వెతికాము. ఇదొక మంకీ పిల్లలు. ఇదొక కోతి. చెట్టు పైన దాచుకొని ఉంది. అండ్ నెక్స్ట్ యానిమల్ని వెతికేద్దాము. ఇక్కడ ఉంది పిల్లలు, గ్రీన్ కలర్లో. మీరు దీన్ని గెస్ చేయగలుగుతారా? ఎస్, కరెక్ట్. ఇదొక డక్. ఇదొక బాతు పిల్లలు. ఆల్రెడీ మనకు ఒక బాతు దొరికింది, ఇది రెండవది. ఇక్కడ పెట్టేద్దాము. ఇక్కడ నెక్స్ట్ ఎక్కడుంది యానిమల్? అన్ని లోపల దాచుకున్నాయి పిల్లలు, దొరకట్లేదు అసలు. ఇక్కడుందా? లేదు. ఇక్కడ లేదు. ఎస్, ఫైనల్లీ దొరికింది పిల్లలు. ఇదొక బైసన్. ఇదొక ఇండియన్ బైసన్ పిల్లలు. చూసారా దాని కొమ్ములు ఎలా ఉన్నాయో? ఇది చాలా పవర్ఫుల్ యానిమల్. దీన్ని ఇక్కడ పెట్టేసి నెక్స్ట్ యానిమల్ని వెతుకుదాము. ఇక్కడ బ్లాక్ కలర్లో ఒక యానిమల్ దొరికింది. అండ్ ఇది వచ్చేసి బ్లాక్ బియర్, నల్ల ఎలుగుబంటి పిల్లలు. ఇది కూడా మీకు ఇండియాలోనే ఉంటుంది, ఇండియన్ ఫారెస్ట్లో. సో దీన్ని కూడా ఇక్కడ పెట్టేద్దాము.
నెక్స్ట్ యానిమల్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఎల్లో కలర్లో ఒక యానిమల్ ఉంది పిల్లలు. దీని పేరు మీరు చెప్పగలరా? ఐ థింక్ మీరు ఈ పాటికి నేమ్ గెస్ చేసి ఉంటారు. కరెక్ట్, ఇదొక చీతా పిల్లలు. కరెక్ట్గా గెస్ చేశారు. చీతా మనకు ఎక్కువ ఆఫ్రికన్ ఫారెస్ట్లో ఉంటుంది. చాలా ఫాస్ట్గా పరిగెడుతుంది చీతా. చూడండి ఎంత అట్రాక్టివ్గా, ఎంత అందంగా ఉందో చీతా చూడటానికి. ఓకే, నెక్స్ట్ యానిమల్ వెతుకుదాము. నెక్స్ట్ యానిమల్ ఏదబ్బా? ఇక్కడ ఉంది, దాచుకోండి. ఫైనల్లీ దొరికింది పిల్లలు. ఇదొక ఎలిఫెంట్. ఇదొక ఇండియన్ ఎలిఫెంట్. చూసారా? ఎలిఫెంట్ ట్రంక్, ఎలిఫెంట్ తొండం ఎంత పొడవుగా ఉందో, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. దీన్ని ఇక్కడ పెట్టేసి ఇంకా ఏమేమి యానిమల్స్ ఉన్నాయో వెతుకుదాము. ఇంకా ఎన్ని జంతువులు ఉన్నాయో. ఇక్కడ ఏమైనా ఉన్నాయా? ఇక్కడ బ్లూ కలర్లో ఒక జంతువు ఉంది పిల్లలు. ఏంటబ్బా ఇది? అటు సైడ్ తిరిగి ఉంది, తిరుగుదా? ఎస్, ఇదొక ర్యాబిట్ పిల్లలు, కుందేలు. బ్లూ కలర్లో చాలా బాగుంది కదా, పెద్ద పెద్ద చెవులు ఉన్నాయి దానికి. సో దాన్ని కూడా పక్కన పెట్టేసి ఇక్కడ ఇంకేదో ఉంది పిల్లలు. దీన్ని మీరు ఈజీగా గుర్తుపడతారు, గెస్ చేస్తారు. ఎస్, ఇదొక పిల్లి, క్యాట్. మన ఇంటి దగ్గర తిరుగుతుంటుంది కదా, పిల్లి. అండ్ నెక్స్ట్ యానిమల్ వచ్చేసి ఇక్కడ ఉంది. ఇక్కడ ఆరెంజ్ కలర్లో ఒక యానిమల్ ఉంది పిల్లలు. మీరు దాని కలర్ చూసి నేమ్ గెస్ చేయాలి. ఎస్, ఇదొక టైగర్, రాయల్ బెంగాల్ టైగర్. చూసారా కలర్ ఎంత బాగుందో? అలానే యానిమల్ కలర్ ఎంత బాగుందో, యానిమల్ కూడా అంతే డేంజరస్ పిల్లలు. చాలా డేంజర్ యానిమల్ ఇది. ఇంకా టైగర్ వచ్చేసి మన నేషనల్ యానిమల్ కూడా. అండ్ నెక్స్ట్ ఇంకొక యానిమల్ వెతుకుదాము. అన్ని యానిమల్స్ దాచుకున్నాయి పిల్లలు మట్టిలో. ఇంకొకటి దొరికింది. సో ఇదొక షీప్, ఒక గొర్రె పిల్లలు. ఇది బ్లూ కలర్లో ఉంది. చూసారా ఇప్పటి వరకు మనం ఎన్ని యానిమల్స్ని వెతికామో? ఇంకా చాలా యానిమల్స్ ఉన్నాయి. అన్నిటిని రెస్క్యూ చేద్దాము, అన్నిటిని మట్టిలోంచి తీస్తాము బయటికి. ఇక్కడ వైట్ కలర్లో ఒక యానిమల్, ఇది ఒక ఆవు. ఇదొక ఆవు పిల్లలు, కౌ. మనం డైలీ మిల్క్ తాగుతాం కదా, అది ఇలాంటి ఆవుల దగ్గర నుంచి తెచ్చిన మిల్కే. అండ్ నెక్స్ట్ యానిమల్ వచ్చేసి ఎక్కడ ఉంది? ఇక్కడ ఇంకొక యానిమల్ కూడా దొరికేసింది పిల్లలు. ఇది ఒక డాగ్, కుక్క. డాగ్ పిల్లలు బ్లూ కలర్లో ఉంది. డాగ్స్ అంటే మీకు పిల్లలకి బాగా ఇష్టం. దీన్ని కూడా పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ యానిమల్ ఎక్కడుంది? ఇక్కడనే ఉంది పిల్లలు, పక్కననే. ఈ ట్రీ పక్కన ఇంకొక యానిమల్ ఉంది వైట్ కలర్లో. ఏంటబ్బా ఇది? చాలా లోపలకు ఉంది పిల్లలు, దాచుకొని ఉంది. దొరికేసింది పిల్లలు. ఇది ఒక జీబ్రా. ఇది ఒక జీబ్రా పిల్లలు. ఇది ఆఫ్రికా అడవులలో ఎక్కువగా ఉంటుంది. మొత్తం వైట్ కలర్ ఉండి బ్లాక్ కలర్ లైన్స్ ఉంటాయి. చాలా అందంగా ఉంటుంది జీబ్రా. దీన్ని కూడా పక్కన పెట్టేసి నెక్స్ట్ యానిమల్ని వెతుకుతాము. ఇంకా ఎన్ని యానిమల్స్ ఉన్నాయో పిల్లలు? ఇది చింపాంజీ. ఒక చింపాంజీ పిల్లలు. ఇది కూడా ఎక్కువ ఆఫ్రికాలోనే ఉంటుంది, ఆఫ్రికన్ ఫారెస్ట్లో. సేమ్ మనలానే ప్రవర్తిస్తుంది చింపాంజీ కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక యానిమల్ దొరికింది పిల్లలు. ఇది ఒక చికెన్, ఇది ఇంకో కోడి. ఆల్రెడీ మనం 2 కోళ్ళు ఐడెంటిఫై చేసాము, ఇది థర్డ్ వన్ అన్నమాట. సో దీన్ని కూడా
ఇక్కడ మ్యాట్ మీద పక్కన పెట్టేద్దాము. ఆ పిల్లలు ఇంకొక యానిమల్ దొరికింది. అండ్ దీన్ని గెస్ చేయగలుగుతారా? ఎస్, ఇదొక ఆస్ట్రేలియన్ కంగరూ. ఇది ఆస్ట్రేలియన్ నేషనల్ యానిమల్ పిల్లలు. ఇదొక కంగరూ. దీన్ని కూడా పక్కకు పెట్టేద్దాము. నెక్స్ట్ యానిమల్ ఎక్కడుంది? ఇక్కడ ఇంకొక యానిమల్ దొరికింది పిల్లలు. ఇదొక రైనోసరస్. దీన్ని ఖడ్గమృగం అంటారు. ఎందుకు అంటే దీనికి హెడ్ పైన ఒక హార్న్ ఉంటుంది అనమాట, అందుకు దీన్ని ఖడ్గమృగం అంటారు. చాలా పవర్ఫుల్ కిడ్స్. ఇది ఇండియాలోనే ఉంటుంది ఈ యానిమల్ కూడా. అండ్ నెక్స్ట్ ఇంకా ఎన్ని యానిమల్స్ ఉన్నాయి? దొరకట్లేదే. నాకు హెల్ప్ చేస్తారా పిల్లలు? ఓ, థ్యాంక్స్ పిల్లలు చెప్పినందుకు. ఇక్కడ ఇంకొక యానిమల్ని ఐడెంటిఫై చేశాను. ఇదొక హిప్పోపోటమస్ పిల్లలు. ఇది ల్యాండ్ పైన ఇంకా వాటర్లో 2 ప్లేసెస్లో జీవిస్తుంది. చూసారా ఎంత బాగుందో, ఎంత అట్రాక్టివ్గా ఉందో ఆరెంజ్ కలర్లో. ఓకే పిల్లలు, మనం ఇవన్నీ యానిమల్స్ని రెస్క్యూ చేసాము శాండ్లో నుంచి. చూసారా ఎన్ని యానిమల్స్ ఉన్నాయో? మంకీ, ఫాక్స్, క్యామిల్, టైగర్, చీతా, ఇవన్నీ రెస్క్యూ చేసాము. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఫన్ ఫ్యాక్ట్స్ ఫర్ కిడ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.